హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు మన కిచెన్లో మార్నింగ్ టైంలో ఎక్కువ హడావిడి చేయకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది బ్రేక్ఫాస్ట్ కిందే కాదండి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కానీ టీ టైంలో తిన్నట్లయితే భలే ఉంటుంది. అస్సలు వద్దని అనకుండా భలే లొట్టలు వేసుకొని తినేస్తారు. చాలా బాగుంటుంది. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేయవచ్చు. ఇక లేట్ చేయకుండా వీటిని ఎలా చేయాలనేది చూసేద్దాం. మీరు చూసే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని అలాగే 1 స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్నైనా వేసుకోవచ్చండి. ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా మరగాలి. ఈ వాటర్ అంతా మరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ నూకను వేసుకోవాలి. దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లగయ్యాక ఇందులో ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర బియ్యం పిండినైనా వేసుకోవచ్చు అండి. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక చాక్ బోర్డ్ తీసుకొని దీనికి అంటుకోకుండా కాస్త ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. కలిపి పెట్టుకున్న దీన్ని కొద్ది ముద్దను తీసుకొని ఇలా పొడవుగా చేత్తో చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా చిన్న చిన్న బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీ చేతికి అంటుకున్నట్లయితే కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత చేసుకోండి, మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజుకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చే వరకు కూడా చక్కగా వేపుకోవాలి. చూడండి, ఇవి చక్కగా వేగిపోయాయి కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలినవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రవ్వతో చేసిన ఈ బైట్స్ అనేది రెడీ అయిపోయాయి. వీటిని ఇలా టమాటా కెచప్తో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.